నరేంద్ర మోదీ తన ప్రత్యర్థుల కంటే రెండాకులు ఎక్కువే తింటారని అనుకోవాలి. తమలపాకుతో వాళ్ళొకటంటే తలుపు చెక్కతో ఆయన మరొకటంటారు. తాజాగా సోషల్ మీడియా గేమ్ తో ఆయన కాంగ్రెస్ పార్టీతో పాటు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్న యువతను కూడా అవుట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రంగంలోకి దిగటం సోషల్ మీడియాలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. విద్యార్థుల ఆందోళనలను, వారి బాధను స్వయంగా పంచుకుంటూ ఆయన గురువారం పోస్ట్ చేసిన ఒక వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మరో వీడియో సందేశాన్ని విడుదల చేసిన ప్రధాని తన పూర్వపు పోస్టుకు యువత నుంచి వచ్చిన స్పందనకు, వారు అందించిన విలువైన సలహాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు అండగా ఉంటామని స్పష్టం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశమయ్యాయి. గురువారం రాత్రి ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న ఒక సెల్ఫీ వీడియో డిజిటల్ ప్లాట్ఫామ్లలో సరికొత్త రికార్డులను తిరగరాసింది. పేపర్ లీకేజీల నిరోధానికి రాబోయే కేబినెట్ భేటీలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నాము అంటూ ఆయన చేసిన ప్రకటనను దాదాపు 27 కోట్లకు పైగా నెటిజన్లు వీక్షించడం విశేషం. అంతేకాకుండా 1.5 పైగా లైక్స్, 10 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ప్రత్యర్థులు ఈ రోజు ఆలోచించేది ఆయన నిన్ననే చేసి ఉంటారు. ప్రజల ఆకాంక్షలు ఆయనకు బాగానే తెలుసు. దానికి తగ్గట్టుగా ఆయన ఆలోచిస్తారు. అందుకే ఢిల్లీ ధర్నాలని చాలా ఈజీగా తీసుకుని పరిష్కరించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారు. సంక్షోభ సమయంలో ఎలా ప్రవర్తించాలో ఆయన అంచనా వేసుకుని ముందుకు సాగుతారు. ఈసారి కూడా అదే జరిగింది. యువతను తన దారికి తెచ్చుకునేందుకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని వాడేశారు. ఈ ఒక్క వీడియో ప్రభావంతో ప్రధాని ఖాతాను అనుసరించే వారి సంఖ్య ఒక్క రాత్రిలోనే దాదాపు 10 లక్షలు పెరిగి మొత్తంగా 10.2 కోట్లకు చేరుకోవటం ఆయనకున్న క్రేజ్ కు అద్దం పడుతోంది. పేపర్ లీకేజ్ బాధితులైన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆవేదన తనకు తెలుసని మోదీ పేర్కొన్నారు. ఇది సాధారణ విషయం కాదు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. గత 2.5 నెలల్లో ఈ అక్రమాలకు పాల్పడిన దోషులను అరెస్ట్ చేసి జైలుకు పంపాం. ప్రతిభావంతులైన 22 లక్షల మంది విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా త్వరితగతిన పరీక్షలు నిర్వహించడమే మా ప్రాథమిక బాధ్యతగా భావించి ముందుకు వెళ్లాం అని వివరించారు. దీనికి తోడు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో లీకేజీలకు పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా పాత చట్టానికి సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధాని చాలా వ్యూహాత్మకంగా ఉంటారు. అవసరమైతే ప్రజలు నొచ్చుకున్నారు అనుకుంటే తన నిర్ణయాలను వాపసు తీసుకునేందుకు కూడా ఆయన వెనకాడరు. 3 వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనకకు తీసుకున్న తీరు మనం చూశాం. ప్రతిపక్షాలతో చర్చలు జరిపేందుకు కూడా మోడీ ముందుకు వస్తారు తప్ప ఎప్పుడూ వెనకకు తగ్గే తత్వం కాదు. అందుకే మోదీని ఒక దశలో బాగా వ్యతిరేకించిన వాళ్ళు కూడా తర్వాత చప్పపడిపోతారు. ఇప్పటికే సోనం వాంగ్చుక్ తో దీక్ష విరమింప చేయించి తొలి సక్సెస్ పొందారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కూడా బీజేపీ తనకు సానుకూల నిర్ణయం తెచ్చుకున్న అవకాశం ఉంది. సమస్యల పరిష్కారంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రధాని నేరుగా డిజిటల్ వేదికలపైకి రావటం యువతరంలో కొండంత ధైర్యాన్ని నింపింది. రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక కుటుంబ పెద్దగా విద్యార్థులతో సంభాషిస్తున్న తీరు ప్రజాదరణ పొందుతోంది. భవిష్యత్తులో రాబోయే కొత్త చట్టం ద్వారా పరీక్షల నిర్వహణలో మరిన్ని సమూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు.